మొన్న పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పట్టణ స్థాయిలోనూ అదే దూకుడు కొనసాగించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంతో పాటు స్థానిక సమస్యలపై ఫోకస్, విపక్షం ఓట్ల విభజన కాంగ్రెస్ ని కలిసి వచ్చాయి. కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన 5 మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ జోరు రానున్న ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? సంక్షేమ పథకాలు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర సంక్షేమ పథకాలదే. 6 గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ వంటి పథకాలు ఈ ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపించాయి. ప్రభుత్వ పాలనపై సంతృప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో చూపిన అభివృద్ధి, సంక్షేమ ఆధారిత ఎజెండా ప్రజలను ఆకట్టుకుంది. ఇది మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వ పాలనపై రెఫరెండంగా మారింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం 80%కు పైగా స్థానాల్లో విజయం సాధించడానికి కారణమైంది. వరుస విజయాల ఊపు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పాటు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వరుస విజయాలు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపాయి. అలాగే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ రెపరెపలకు కారణమయ్యాయి. విపక్షాల బలహీనత. బీఆర్ఎస్, బీజేపీలపై ప్రజల్లో అసంతృప్తి, ఆ పార్టీ అంతర్గత సమస్యలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ గత పాలనలో అవినీతి, అసంతృప్తి వంటి అంశాలు ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించాయి. సామాజిక సమీకరణ. బీసీ రిజర్వేషన్లకు కోర్టు తీర్పులు ఆటంకంగా మారినా కూడా పార్టీ పరంగా ఆ వర్గాలకు భారీగా సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ వర్గాల్లో పార్టీ పట్ల సానుకూలత పెంచడానికి ఇది కారణంగా మారింది. మొత్తంగా ప్రభుత్వ అనుకూల వాతావరణం, స్థానిక నేతల సమన్వయం, విపక్ష పార్టీల బలహీనత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఈ మున్సిపల్ ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు ఎలాంటి సంకేతాలు ఇస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.